ఆయన క్రిస్టియన్ మతానికి అనుకూలంగా వ్రాసాడు. మరి ఆయన ఇంకెలా రాస్తాడు? ఆయన పుట్టి పెరిగింది క్రిస్టియన్ అయ్యుండి క్రిస్టియన్ మతానికి అనుకూలంగా రాశాడు. వేదాల్లో అనేక మంది దేవతల యొక్క ఆరాధన ఉంటుంది. వేదాన్ని ఇక్కడ పండితులు వల్లించుకుంటూ ఉన్న రోజుల్లో శృతి అని పేరు, అంటే వల్లించుకోవడం వినడమే ఉంటుంది కానీ కాగితం మీద ఉండదు. అలాంటి రోజుల్లో ఆ ఋగ్వేదాన్ని పుస్తక రూపంగా ప్రచురించిన మొట్టమొదటివాడు మ్యాక్స్ ముల్లర్ మహాశయుడు. సమాజం మారుతూ ఉంటుంది. కాలము, సమాజము, సంస్కృతి ఇవి శిలలు కావు, ఇవి రాళ్ల వలె మారకుండా ఉండేవి కావు. ఇవి ప్రవాహంలో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాయి, కొత్తదనాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. సంస్కృతాన్ని అభ్యసించిన విదేశీయులు కూడా మన వేదాలను పరిశోధించి భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి పంచినారు. ఈ క్రమంలో మ్యాక్స్ ముల్లర్, ఓపెన్హైమర్ మొదలగు వ్యక్తులపై వచ్చిన విమర్శలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మన భారతీయులు, హిందువులు సంస్కృతాన్ని చదవడం మానేశారు. మెకాలే ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోయినారు. మెకాలే మహాశయుడు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రారంభం చేసినాడు. ఎప్పుడో 19వ శతాబ్దంలోనో అంతకుముందు ఎప్పుడో ప్రారంభం చేసినాడు. ఆ విధంగా ప్రారంభం చేసినప్పుడు అంతవరకు వేదములను సంస్కృతమును అధ్యయనం చేస్తున్న వాళ్ళందరూ ఈ అధ్యయనాలని పక్కన పెట్టి లేదా ఈ అధ్యయనములను బాగా తగ్గించుకుని మెకాలే ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయినారు, మైగ్రేట్ అయిపోయారు. అది ఒక సామాజిక పరిణామము, సమాజంలో వచ్చినటువంటి మార్పు. ఆ మార్పు గురించి నేను అంతకంటే ఎక్కువ దాని గురించి అది మంచిని కానీ చెడుని కానీ వ్యాఖ్యానం చేయడానికి నేను పూనుకోను. మంచి ఎలా అవుతుంది, మంచి అవ్వదు, చెడే అవుతుంది. కానీ సమాజంలో వచ్చినటువంటి మార్పు, అది మొత్తం భారతీయ సమాజంలో వచ్చిన ఒక పెను మార్పు. కాబట్టి ఆ మార్పు యొక్క పరిణామం ఈనాడు మనకు ఏ విధంగా కనపడుతుందంటే, మన వేదములను, రామాయణ భారతములు మొదలైన అనే ఇతిహాసములను, కాళిదాసాది ఇతర మహాకవుల యొక్క రచనలను భారతీయులతో సమానంగా కానీ భారతీయుల కంటే అధికంగా కానీ అధ్యయనం చేసినటువంటి విద్వాంసులు యూరప్, అమెరికాల్లో కూడా గట్టిగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో భారతీయుల కంటే వారే గట్టిగా అధ్యయనం చేశారేమో అని అనిపిస్తుంది. ఎవరైనా యూరప్లో కానీ అమెరికాలో కానీ మన శాస్త్రాలను మనం అధ్యయనం చేసి సంస్కృతాన్ని నేర్చుకుని వాటిల్లో గ్రంథాలను రచించి మన సంస్కృతికి ప్రాచుర్యాన్ని కల్పించినప్పుడు మనము వారిని ప్రశంసించాల్సి ఉంటుంది. వారిని నిందించడము తగదు. బహుశా వారిని నిందిస్తే ఏ కారణంతో నిందించి ఉండాలి? ఎందుకు ఏ కారణంతో నిందించాలి? అసూయన? తగదు కదా. కాదండి, వాళ్ళేవో కొన్ని తప్పులు చేస్తున్నారు. అయ్యా, తప్పులు చేయని వాడు ఎవడు? మన భారతీయులే మన సంస్కృతిలో ఉండే గ్రంథములను, వేదములు, ఇతిహాసములు, కాళిదాసాది కవుల యొక్క రచనలను అధ్యయనం చేసి వాటిపై విమర్శలు చేసిన వారు మనవాళ్ళు కూడా ఉన్నారుగా. కేవలం ఇండాలజిస్టులు, ఫారిన్ ఇండాలజిస్ట్ మాత్రమే ఆ పని చేశారు అని మీరు ఎందుకు అనుకుంటారు? కాబట్టి ఎవరినో ఒక వ్యక్తి పేరు పెట్టి ఈయన మన సంస్కృతిలో ఇలాంటి పొరపాటు చేశాడు అని వేలెత్తి చూపించటము సంభవం అవుతుంది. అది పెద్ద కష్టం కాదు. ఎంతటి మహాపురుషుడికైనా ఏదో ఒక లోటు చూపించాలని మనం ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. మ్యాక్స్ ముల్లర్ ఉన్నాడనుకోండి, ఆయన క్రిస్టియన్ను, ఆర్థడాక్స్ క్రిస్టియన్, అంటే క్రిస్టియన్ మతంలో పుట్టి దాంట్లో పెరిగి దానిని అనుసరిస్తూ జీవితాంతము ఆ మతంలో బ్రతికిన వాడు ఆయన. ఆయన నుండి మీరు ఏమి అపేక్షిస్తారు? ఆయన క్రిస్టియన్ మతానికి విధేయుడుగా ఉంటే దాంట్లో ఆశ్చర్యపడాల్సింది లేదు. దాని విషయమై మనం కంప్లైంట్ చేయడానికి కూడా లేదు. అతను దాంట్లో పుట్టి పెరిగినవాడు. ఇప్పుడు మనందరము హిందువులుగా ఉంటున్నామంటే దాంట్లో కంప్లైంట్ చేయడానికి ఏముంటుంది? ఆ విధంగానే ఆయన క్రిస్టియన్. కానీ ఆయన వేదములను అధ్యయనం చేసినాడు,
ఋగ్వేదాన్ని మొట్టమొదట ప్రింట్ చేసినవాడు ఆయనే, మనం కాదు. ఆయన జర్మనీలో కనిపెట్టినటువంటి ప్రింటింగ్ ప్రెస్ ముద్రణ యంత్రాన్ని ఒకదాన్ని ఇండియాకి పట్టుకొచ్చాడో లేకపోతే ఈ ప్రతులను అక్కడికి పట్టుకెళ్ళి ప్రింట్ చేసాడో, మొత్తానికి ఋగ్వేదాన్ని ఇక్కడ పండితులు వల్లించుకుంటూ ఉన్న రోజుల్లో శృతి అని పేరు, అంటే వల్లించుకోవడం వినడమే ఉంటుంది కానీ కాగితం మీద ఉండదు. అలాంటి రోజుల్లో ఆ ఋగ్వేదాన్ని పుస్తక రూపంగా ప్రచురించిన మొట్టమొదటివాడు మ్యాక్స్ ముల్లర్ మహాశయుడు అని నేను ఎక్కడో చదివినాను. తర్వాత మ్యాక్స్ ముల్లర్ మన వేదములను బాగా లోతుగా అధ్యయనం చేసినాడు. అంటే సంస్కృతం ఎంత బాగా చదివి ఉంటాడో మీరు ఆలోచించండి. మన దగ్గర యూనివర్సిటీస్లో కూడా సంస్కృతాన్ని అంత బాగా చదవటం లేదు. అంత లోతుగా ఆయన అధ్యయనం చేసి ఆనాడే వాటిపై అనువాదాలను చేసిన ఆయన సాహిత్యం గురించి నాకంత లోతైన పరిచయం లేదు. ఏవో కొన్ని అనువాదాలను ఆయన చేసి ఉంటాడు. అనువాదములే కాకుండా కొంత విమర్శను కూడా చేసినాడు. ఈ విమర్శ అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. విమర్శ అంటే నిందించటం కాదు, సాహిత్య విమర్శ అని ఉంటుంది. అంటే నిందించడం కాదు, పరిశీలించుట అని అర్థం. మీరు పరిశీలించినప్పుడు మీ దృష్టికి ఎన్నో మంచి విషయాలు కనపడవచ్చును. ఆ పరిశీలకుని యొక్క దృష్టిని అనుసరించి కొన్ని నచ్చని విషయాలు కూడా ఉంటాయి, అంత మంచివి కాదు అనదగ్గ విషయాలు కూడా ఉంటాయి. తర్వాత కాలం మారిపోతూ ఉంటుంది, సమాజం మారుతూ ఉంటుంది. కాలము, సమాజము, సంస్కృతి ఇవి శిలలు కావు, ఇవి రాళ్ల వలె మారకుండా ఉండేవి కావు. ఇవి ప్రవాహంలో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాయి, కొత్తదనాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. కాబట్టి వేదాలలో కొన్ని అలవాట్లేవో, కొన్ని సామాజిక కట్టుబాట్లేవో ఉంటాయి. అవి ఈనాటికి సరిపోలవు, ఈనాటికి సరిపడవు. అటువంటి వాటి గురించి మ్యాక్స్ ముల్లర్ మహాశయుడు మొదలైన వాళ్ళు ఏదైనా కొంత తక్కువ చేసి మాట్లాడినట్లయితే, తక్కువ చేయడం అని కాదు, విమర్శ, దానిని క్రిటిసైజ్ చేసినట్లయితే దాంట్లో అంత మనం పెద్ద తప్పు అని అనుకోరాదు. ఆ పని మ్యాక్స్ ముల్లరే చేయనక్కర్లేదు. ఇక్కడ మన హిందువులుగా పుట్టి పెరిగిన ఎంతోమంది విమర్శకులు మన వైదిక సాహిత్యంలో ఉన్నటువంటి లొసుగులను వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినారు. అవి లొసుగులుగా వారికి అనిపించాయి, అందుకోసం వారు అలాంటి ప్రయత్నం చేశారు. మరికొందరికి అవి లొసుగులు కావు అని అనిపించవచ్చును, అది వేరే సంగతి, అలాగా ఉండవచ్చును. అయినప్పటికీ విద్వాంసులు విమర్శ చేస్తారు. సాహిత్య విమర్శ అనేది ఒకటి ఉంటుంది. దానిని క్రిటిసిజం అని అనుకోరాదు, క్రిటిసిజం కాదు, క్రిటీక్ అంటారు. దేనినైనా విమర్శించవచ్చు. షేక్స్పియర్ నాటకాలమే ఎన్నెన్నో విమర్శలు వచ్చాయి. కాళిదాసు సాహిత్యం మీద కూడా చక్కటి విమర్శలు వచ్చినవి. విమర్శ అంటే నిందించడం కాదు, పరిశీలించి దాంట్లో ఉండే మంచిని మన ముందు పెట్టడము. పనిలో పనిగా ఏదైనా కొన్ని విషయాలు అంత బాగుండకపోతే అవి కూడా మన ముందుకు వస్తాయి పరిశీలనలో భాగముగా. ఉదాహరణకు తెలుగు సాహిత్యము తీసుకోండి. మను చరిత్ర, వసు చరిత్ర, అలసాని పెద్దనగారి మను చరిత్ర, రామరాజభూషణుడి వసు చరిత్ర, అష్టదిగ్గజములు, పాండురంగ మహాత్మ్యము, ఇటువంటి కావ్యాలు ఎన్నో ఉన్నాయి తెలుగు సాహిత్యంలో, మౌలికమైన కావ్యాలు. వీటిపై కట్టమంచి రామలింగారెడ్డి గారు చక్కని విమర్శన వ్యాసములను వ్రాసినారు. ఆంధ్ర సాహిత్య, తెలుగు సాహిత్య విమర్శ ఏదో పేరుతో రాసినారు. దాంట్లో ఆ కవుల యొక్క కవనా సామర్థ్యాన్ని, కవిత్వ శక్తిని ఉటంకిస్తూనే ఆ కవులు వెలిబుచ్చిన కొన్ని భావాలను, కొన్ని వర్ణనలను నిరసించి వ్రాసిన సందర్భం కూడా మనకు కనబడుతుంది. అది సాహిత్య విమర్శ యొక్క లక్షణము. కాబట్టి వాళ్ళు ఏ విధంగా విమర్శించారు అని మనం తెలుసుకుంటాము. వారి విమర్శ మనకి 100% అంగీకారం కావాలి అనే నియమమేమీ లేదు. వారి విమర్శలో ఏమైనా తప్పుగా విమర్శ చేసినట్లయితే మళ్ళీ తిరిగి వారిని విమర్శించే హక్కు మనకుంటుంది. కాబట్టి విమర్శ అనేది అలా సాగుతూ ఉంటుంది. ద లిటరరీ క్రిటీక్ అది ముందుకు సాగుతూ ఉంటుంది. మ్యాక్స్ ముల్లర్ని, ఇతర మహాత్ములను మనం ఆ దృష్టితో చూడాల్సి ఉంటుంది. వారు మన సాహిత్యాన్ని క్రిటీక్ చేసినారు. వారు చెప్పిన ప్రతి మాటను మనము స్వీకరించవలసిన అవసరం లేదు, అది కరెక్ట్ కానక్కర్లేదు కూడా. కానీ వారి వైపు నుంచి వారికి వారు చదివిన సంస్కృత పరిజ్ఞానానికి తగ్గట్లుగా
వారి యొక్క సంస్కృతి, వారి మతము, వారి జీవనము, ఆధ్యాత్మిక జీవనము మొదలైన వాటి యొక్క నేపథ్యంలో వారు వ్రాసిన విమర్శలను మనము చదవాల్సి ఉంటుంది, చదువుకోవచ్చు. దాంట్లో ఏమైనా మంచి విషయాలు ఉంటే మనం స్వీకరించవచ్చును. ఏమైనా కొన్ని అంగీకారం కాకపోతే ఇది సరికాదు అని చెప్పే హక్కు కూడా మనకు ఉంటుంది. ఎక్కడైనా ఒక మంత్రానికి వ్యాఖ్యానం చేసేప్పుడు మ్యాక్స్ ముల్లర్ మహాశయుడు సరిగ్గా చేయలేదు, తప్పుగా చేశాడు అన్నట్లయితే ఆ విధంగా చెప్పే హక్కు మనకు ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఏదో శత్రువులు అన్నట్టుగా చూడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో శత్రువులు ఎవళ్ళు లేరు. వాళ్ళు ఏదో హిందూ ధర్మాన్ని చెడగొట్టడం కోసం ఇలాగంటిది ఏదో చేశారు అని కాన్స్పిరటోరియల్ మైండ్ సెట్ అంటారు. అంటే ఎదురువాళ్ళు ఏం చేసినా, ఏమి మాట్లాడినా, ఏది రాసినా అదేదో మనకి విరోధం కోసమో మనల్ని నాశనం చేయడం కోసమే వాళ్ళు అలా చేశారు అనే కాన్స్పిరటోరియల్ మైండ్ సెట్. అంటే ప్రతిదాని యందు ఒక కుట్రగలదు అనే ధోరణి అవసరం లేదు. అలాంటి కుట్ర ధోరణి పెట్టుకుంటే మనకి ప్రపంచమంతా కలిసి మన మీదనే కుట్రలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి శత్రుభావన ఉండకూడదు. మనం అందరి యందు పరమాత్మను దర్శించే అభ్యాసం చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పినవన్నీ మనం స్వీకరించనక్కర్లేదు. వారేవైనా దోషాలు చేసినట్లయితే వాటిని మనం పరిహరించాల్సి ఉంటుంది, దూరంగా పెట్టడము, లేదా వాటిని ప్రతి విమర్శ చేసే హక్కు కూడా మనకు ఉంటుంది. ఆయన క్రిస్టియన్ మతానికి అనుకూలంగా వ్రాసాడు, మరి ఆయన ఇంకెలా రాస్తాడు? ఆయన పుట్టి పెరిగింది క్రిస్టియన్ అయ్యుండి క్రిస్టియన్ మతానికి అనుకూలంగా రాశాడు. వేదాల్లో అనేక మంది దేవతల యొక్క ఆరాధన ఉంటుంది, బహుళ దేవతారాధన ఉంటుంది, వేదమంత్రాల్లో ఉంటుంది. అలాగా ఆయన సంస్కారం ఎట్టిది? దేవుడు ఒక్కడే, ఏకేశ్వరోపాసన అనే సంస్కారంలో ఆయన పుట్టి పెరిగాడు. కాబట్టి ఆయన బహుళ దేవతారాధనను తక్కువ చేసేదైనా రాసి ఉన్నట్లయితే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అలాగని ఆయన చెప్పిన విమర్శనంతని మనము స్వీకరించవలసిన పని కూడా లేదు. మనము అధ్యయనం చేసి తెలుసుకుని మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. విమర్శకు ప్రతి విమర్శను కూడా చేయవచ్చును, చేయాలి కూడా. అంతేగాని మనుష్యులపై వ్యక్తిగతమైన నిందారోపములు చేయుట, వాళ్ళు మనకి శత్రువులనేటువంటి ముద్రను వేయుట అనవసరమని నా అభిప్రాయం.